ఒక ఊర్లో కమల అనే ఆవిడ ఉండేది. ఆమెకి ఒక్కతే కూతురు, పేరు కావ్య. కమలది చాలా పేద కుటుంబం. అదే ఊర్లో ఉండే సుశీలమ్మ అనే ధనవంతురాల ఇంట్లో పని మనిషిగా చేస్తూ వాళ్ళిచ్చే జీతంతో కూతురిని పోషించుకుంటూ ఉండేది. సుశీలమ్మకి కూడా ఒక్కతే కూతురు, పేరు శాంతి. సుశీలమ్మ చాలా మంచిది. కూతురిని చాలా ప్రేమగా, ఎలాంటి కష్టం లేకుండా చూసుకుంటూ ఉండేది. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు సుశీల నిద్రపోతున్న తన కూతురు దగ్గరకొచ్చి, అమ్మా శాంతి, టైం 8 అవుతుంది, ఇంకా నిద్రేంటి? లే, నీకోసం కొత్త బట్టలు తెచ్చాను, లేచి రెడీ అవ్వు, గుడికెళ్దాం. గుడికా? నేను రాను. ఎందుకే దేవుడంటే అంత కోపం? ఎప్పుడు గుడికెళ్దామన్నా రాను అంటావు? అమ్మా, ఎవరి నమ్మకాలు వాళ్ళవే. కమలమ్మా, కమలమ్మా, నా కాఫీ అని గట్టిగా అరిచింది. వంటగదిలో ఉన్న కమల కూడా, ఇదిగో అమ్మ తెస్తున్నాను అని అంటూ కాఫీ కప్పు పట్టుకుని వచ్చి, ఇదిగో అమ్మా. ఎన్నిసార్లు చెప్పాను నన్ను అమ్మ అని పిలవద్దు, శాంతి అని పిలువని? మీరు నాకు జీతం ఇస్తున్నారమ్మా, కాస్తైనా మర్యాద ఇవ్వాలి కదమ్మా. జీతానికి పని చేస్తే చాలు. నీ కూతురంత వయసున్న నాకు మర్యాద ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. శాంతి అని పిలవండి అని అంటూ ఆ కాఫీ కప్పు పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళింది. అది చూసి కమల చిన్నగా నవ్వుకుంటూ ఉంది. సుశీలమ్మ, ఏంటో ఇది, నాకు అస్సలు అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉంది. కమల ఇంటి పని అంతా చేసి, అమ్మా, పనులన్నీ అయిపోయాయి, నేను వెళ్తాను. సరే, సాయంత్రం తొందరగా వచ్చే. అలాగే అమ్మా, ఉండు అని అనుకుంటూ లోపలికి వెళ్ళి శాంతి పాత బట్టలన్నీ తెచ్చి, ఇదిగో, ఇవన్నీ కూతురికి తీసుకెళ్ళివ్వు అని ఇచ్చింది. ఆ బట్టలన్నీ తీసుకుని కమల అక్కడి నుంచి ఇంటికొచ్చింది. ఇంటికొచ్చి, కావ్య, ఇదిగో, అమ్మగారు నీకోసం బట్టలు పంపారే. అవునా, కొత్త బట్టలా అని అనుకుంటూ అన్నీ చూసింది. అవి పాతవి, కొన్ని చిరిగినవి కూడా ఉన్నాయి. అవి చూసి, ఆమె కూతురు వద్దని పడేసినవి నాకు పట్టుకొచ్చావా? నాకేమొద్దివి. ఇవి వేసుకుని రోడ్ మీదకెళ్తే అందరూ నన్ను ముష్టిదాన్ని అనుకుంటారు. నాకేమొద్దు. చిరిగిన చోట కుట్టుకుని వేసుకోవే, ఏం కాదు. వద్దన్నానా? వాళ్ళిచ్చిన వీళ్ళిచ్చిన పాత బట్టలు పట్టుకురావడమే, కానీ ఒక్కసారైనా కొత్త బట్టలు కొన్నావా? ముష్టిదాన్లా అందరూ పారేసిన బట్టలు వేసుకుంటున్నాను, ఛీ అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్తుంది. ఇలా కావ్య వాళ్ళ అమ్మ ఎంత ప్రేమగా చూసుకుందామనుకున్నా నాకు అది లేదు, ఇది లేదు అని శాంతితో పోల్చుకుంటూ ఉండేది. సుశీల కూతురికి అడగకముందే అన్నీ చేసేది. ఒకరోజు శాంతి హాల్లో కూర్చుని చదువుకుంటూ ఉండగా సుశీల వచ్చి, నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో. ఏదో నెక్లెస్ తెచ్చుంటావు. అంత కరెక్ట్గా ఎలా చెప్పావే? మొన్ననే కదా కొత్త డ్రెస్ కొన్నావు, ఇప్పుడు మళ్ళీ డ్రెస్ ఎందుకు తెస్తావు? ఇదిగో తీసుకో. ఇప్పుడు ఎందుకమ్మా ఇవన్నీ? ఇప్పటికే చాలా ఉన్నాయి. అవన్నీ వేసుకుంటే గుళ్ళో పోలేరమ్మలా ఉంటాను. పిల్లలంటే అది కావాలి, ఇది కావాలి అని అల్లరి చేస్తారు. నువ్వేంటే ఏదిచ్చినా ఎప్పుడు ఇదెందుకు అని అంటావు? మనకున్న స్తోమతకు తగ్గట్టు ఉండాలి కదా. ఈ చుట్టూ 10 ఊళ్ళల్లో మనమే ధనవంతులం. అలాంటప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఎక్కడైనా వెళ్తే నిన్ను చూడగానే ఆమె సుశీలమ్మ కూతురు అని చెప్పుకోవాలి. అందుకని చెప్పింది విని ఇచ్చినవన్నీ రోజు పెట్టుకో. ఏంటి, రోజు పెట్టుకోవాలా? నా వల్ల కాదు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్తుంది. అది చూసి సుశీలకి చాలా కోపం వచ్చింది. శాంతి, చెప్పింది వింటావా లేదా అని గట్టిగా అరుస్తూ ఉంది. కానీ శాంతి అస్సలు వినిపించుకోకుండా అక్కడి నుండి వెళ్ళింది. ఇక్కడ కమల చేతిలో పూసల దండ పట్టుకుని కూతురు దగ్గరకొచ్చి, అమ్మా కావ్య, ఇదిగో చూడు, నీకోసం ఏం తెచ్చానో. ఏం తెచ్చావు? బంగారు గొలుసు తెచ్చావా? లేదమ్మా, పూసల దండ. ఎందుకు? పాడైంది. మెడలో ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. నాకేమొద్దు.
అని ఆ దండ తీసుకుని విసిరేసింది. అది చూసి కమల ఏడుస్తూ, మీ అమ్మ స్థాయికి తగింది తెచ్చింది తల్లి, ఎందుకలా చేస్తావు? స్థాయి గురించి మాట్లాడకమ్మా. నువ్వు పని చేస్తున్న వాళ్ల ఇంట్లో కుక్క మెళ్ళో వేసే బెల్ట్ ఖరీదు కూడా చెయ్యదు ఆ గొలుసు. ఛ, ఏం బతుకు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళింది. కమల ఏడుస్తూ ఉంది. ఇలా కావ్య కమల ఎంతో ప్రేమగా చూసుకుందామని చూసినా ఇది తక్కువ అని తనని తాను తక్కువ చేసుకుంటూ శాంతితో పోల్చుకుంటూ ఉండేది. శాంతి మాత్రం వాళ్ళ అమ్మ సుశీల ఎంత గొప్పగా చూసుకుందామని చూసినా డబ్బు గర్వం లేకుండా సాదాసీదాగా ఉండేది. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు శాంతి చేతిలో ఒక పుస్తకం పట్టుకుని ఆ ఊర్లో ఉన్న ఒక పార్కులో నడుస్తూ ఉంది. కావ్య కూడా అదే పార్కులో శాంతికి ఎదురుగా నడుస్తూ శాంతిని చూసి, మా అమ్మ పనిచేసేది వీళ్ళ దగ్గరే కదా, ఆమెని చూస్తేనే తెలుస్తుంది. ఆమె వేసుకున్న బట్టల ఖరీదు కూడా చెయ్యదు కావచ్చు నా బతుకు. ఆమెకి నేను తెలుసు. ఈ పార్కులో పని మనిషి కూతుర్లా నన్ను చూస్తే ఏమన్నా ఉందా? అమ్మో, ఆమె చూడకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అని అనుకుంటూ వెనక్కి తిరిగి వెళ్తూ ఉంది. కావ్య వెనక్కి తిరగగానే శాంతి కావ్య అని పిలిచింది. ఆ పిలుపు వినగానే కావ్య ఉన్న చోట నిలబడి కదలకుండా ఉంది. శాంతి కావ్య ముందుకు వచ్చి, కావ్య నువ్వేనా? నువ్వేంటిక్కడా? నేనిక్కడికి రావద్దా? చచా, అలా కాదు. ఇక్కడేం చేస్తున్నావని. ఎవరింట్లో అయినా అంట్లు తోమే పని ఉందేమో కనుక్కుందామని చూస్తున్నా. పని చేస్తావా? ఎందుకు? చదువుకోవట్లేదా నువ్వు? చదువుకున్నానులే, గవర్నమెంట్ బడిలో. అందులో చదివి నేనేం పొడిచేది లేదు అంటూ శాంతి ఏమడిగినా చిరాగ్గా సమాధానం చెప్తూ ఉంది. కావ్య మాటల్ని బట్టి కావ్య మనస్తత్వం ఏంటో అర్థం చేసుకున్న శాంతి చిన్నగా నవ్వి, ప్రైవేట్ స్కూల్లో చదివితేనే పొడుస్తారా? చూడు కావ్య, నువ్వు ఎప్పుడు గొప్పదానివవుతావో తెలుసా? నువ్వు ఇంకొకరితో పోల్చుకోవడం ఆపేసినప్పుడు. నేను ఆమెలా ఉండాలి, ఈమెలా ఉండాలి అని అనుకుంటూ ఉంటే నీ లైఫ్ అంతా అలాంటి ఆలోచనలతోనే గడిచిపోతుంది. అలా కాకుండా నేను నాలా ఉండాలి అనుకుంటూ ఉండు, లైఫ్లో బాగుపడతావు. నీకేంటి, ఎన్నైనా చెప్తావు. మీ అమ్మ కోటీశ్వరరాలు. తప్పు, అలా ఎప్పుడు అనుకోకు. పిల్లల విషయంలో ప్రతి తల్లి కోటీశ్వరరాలే. వాళ్లకున్న స్థాయిని బట్టి పిల్లల అవసరాలు తీరుస్తారు. అక్కడ నువ్వు చూడాల్సింది అమ్మ ప్రేమని, కానీ ఆస్తుల్ని కాదు. ఒక్కసారి నీ మనసులో నుంచి డబ్బు మీద ఉన్న ఆశని వదిలి చూడు. మీ అమ్మ నీ మీద చూపిస్తున్న ప్రేమ కనిపిస్తుంది అని అంది. ఆ మాట విని కావ్య వాళ్ళ అమ్మ తన కోసం చేసినవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంది. ఒక ఊర్లో క్రిస్టీ అనే ఒక అమ్మాయి ఉండేది. క్రిస్టీ చాలా మంచి అమ్మాయి. తనకి చదువు అంటే చాలా ఇష్టం. ఒకరోజు తను క్లాస్కి లేట్గా వస్తుంది. దాంతో టీచర్కి చాలా కోపం వస్తుంది. క్రిస్టీతో, ఏంటి క్రిస్టీ ఇది? ఇప్పటికీ ఇది 3వ సారి నువ్వు క్లాస్కి లేటుగా రావడం. సారీ మిస్, ఇంకొకసారి లేట్గా రాను. స్టూడెంట్ అన్నాక డిసిప్లిన్, పంక్చువాలిటీ మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. కానీ నిన్ను చూస్తుంటే ఈ 2 లేనట్లున్నాయే. అయినా ఇవి లేకుండా నువ్వేం క్లాస్ వింటావు, ఏం చదువుతావు అని అంటుంది. దానికి క్రిస్టీ, లేదు టీచర్, రేపటి నుంచి నేను టైంకి వచ్చేస్తాను టీచర్ అని అంది. దానికి ఇక చేసేదేం లేక టీచర్ క్రిస్టీతో, సరే రేపటి నుంచి అయినా టైంకి రా అని చెప్తుంది. తను క్లాస్లోకి రావడంతోనే ఏదో తెలియని బ్యాడ్ స్మెల్ వస్తుంది. దాంతో అక్కడున్న పిల్లలందరూ ముక్కు మూసుకుంటారు. అప్పుడు అందులో ఒక అమ్మాయి, టీచర్, ఇక్కడ ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది టీచర్ అని అంది. దానికి పక్కనే ఉన్న ఇంకొక స్టూడెంట్, అవును టీచర్, ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది టీచర్. బహుశా అది క్రిస్టీ దగ్గర నుంచే వస్తుందేమో టీచర్ అని చెప్పి అందరూ ఆమెని ఎగతాళి చేస్తూ ఉంటారు. అది చూసిన క్రిస్టీ చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు టీచర్కి క్రిస్టీ పైన ఇంకా కోపం వస్తుంది. క్రిస్టీతో, ఏంటి క్రిస్టీ ఇది? క్లాస్కి టైంకి రావు, పంక్చువాలిటీ మెయింటైన్ చేయవు. సరే పోతపోని అనుకుంటే ఇప్పుడు ఇది ఒకటి. అయినా క్లాస్కి నీట్గా క్లీన్గా రావడం అనేది ఒక కామన్ సెన్స్.
ఇది కూడా లేకపోతే ఎట్లా? ఇప్పుడు చూడు, నీ వల్ల నీ పక్కనున్న స్టూడెంట్స్ అందరూ ఎట్లా సఫర్ అవుతున్నారో అని క్రిస్టీని తిడుతుంది. దానికి క్రిస్టీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ టీచర్ అని అంది. దానికి టీచర్ సారీ క్రిస్టీ, నిన్ను ఇలా క్లాస్లోకి ఎలో చేయలేను, గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్ అని చెప్పి తనని క్లాస్లో నుంచి బయటికి పంపించేస్తుంది. ఇక చేసేదేం లేక క్రిస్టీ ఏడుస్తూ బయటికి వెళ్తుంది. అప్పుడు టీచర్ క్రిస్టీతో రేపైనా చక్కగా స్నానం చేసి నీట్గా డ్రెస్ చేసుకుంట్రా, రేపు మనమందరం గ్రూప్ పిక్ తీసుకుంటున్నాం, నౌ యూ కెన్ లీవ్ అని చెప్పి తనని క్లాస్లో నుంచి బయటికి పంపిస్తుంది. మరుసటి రోజు క్రిస్టీ ఏదో ఒకటి చేసి స్నానం చేసుకుని వస్తుంది. కానీ తన దగ్గర వేసుకోవడానికి మంచి బట్టలు లేకపోయేసరికి తన పాత బట్టలతోనే వస్తుంది. క్లాస్ ముందు నిల్చొని మే ఐ కమ్ ఇన్ టీచర్ అని అడుగుతుంది. అప్పుడు టీచర్ తను వేసుకున్న పాత చినిగిపోయిన బట్టలు చూసి షాక్ అవుతుంది. తనకి చాలా కోపం వస్తుంది. కోపంతో నిజం చెప్పు క్రిస్టీ, నువ్విదంతా కావాలని నా మీద కోపంతో చేస్తున్నావు కదా? నేనేం చేశాను టీచర్, ఈరోజు చక్కగా స్నానం చేసే వచ్చాను కదా టీచర్, అందులోనూ టైంకి కూడా వచ్చేసాను అని అంది. దానికి టీచర్ అది కాదు, నేను నీకేం చెప్పాను, ఈరోజు గ్రూప్ ఫోటో ఉంది తీసుకుంటున్నామని చెప్పాను కదా, దానికి మంచిగా బట్టలు వేసుకుని రమ్మని చెప్పాను కదా, మరి నువ్వు ఎలాంటి చినిగిపోయిన బట్టలు వేసుకొచ్చావో చూడు. సారీ మిస్, ఈరోజు గ్రూప్ ఫోటో ఉందన్న విషయమే మర్చిపోయాను, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మిస్. సర్లే, గ్రూప్లో లాస్ట్లో నిల్చో, నీ బట్టలు ఎవరికీ కనిపించకుండా ఎవరైనా వెనక నిల్చోమని చెప్తాను. ఇక చేసేదేం లేక క్రిస్టీ సరే అని చెప్పి క్లాస్ రూమ్లోకి వెళ్ళి కూర్చుంటుంది. అప్పుడు టీచర్ అందరితో ఓకే స్టూడెంట్స్, మీ టెక్స్ట్ బుక్స్ తీయండి, ఓపెన్ పేజ్ నెంబర్ 45 అని చెప్తుంది. అది విన్న అందరూ తమ తమ బుక్స్ ఓపెన్ చేస్తారు. కానీ క్రిస్టీ మాత్రం బుక్ ఓపెన్ చేయదు. అది చూసిన టీచర్ క్రిస్టీతో క్రిస్టీ వేర్స్ యువర్ బుక్. దానికి క్రిస్టీ నిల్చొని మ్యామ్ నా దగ్గర బుక్ లేదు మ్యామ్ అని అంది. అది విన్న టీచర్కి కోపం వస్తుంది. క్రిస్టీతో ఇప్పటి వరకు నువ్వు చేసే వాటిలో ఇది చాలా పెద్ద మిస్టేక్ క్రిస్టీ, అసలు బుక్ లేకుండా క్లాస్కి వచ్చి ఏం చేద్దామనుకుంటున్నావు చెప్పు. ఐఎమ్ సారీ మేడం అది అని ఏదో చెప్పబోతూ ఉండగా టీచర్ ఆపు క్రిస్టీ, ప్రతిసారి నువ్వు ఇలాంటిది ఏదో ఒకటి చేయడం మళ్ళీ సారీ చెప్పడం ఇది నీకు కామన్ అయిపోయింది. ఇలా అయితే కుదరదు, బుక్ లేకపోతే నేను నిన్ను క్లాస్లోకి ఎలో చేయలేను అని అంది. దాంతో ఇక చేసేదేం లేక క్రిస్టీ క్లాస్లో నుంచి ఏడుస్తూ బయటికి వెళ్తుంది. ఆ రోజు సాయంత్రం టీచర్ క్రిస్టీని తన మదర్తో ఒక బెంచ్ దగ్గర నిల్చొని మాట్లాడుతూ ఉండడం చూసి వెంటనే టీచర్ క్రిస్టీ వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి హాయ్ అండి, నేను మీ క్రిస్టీ క్లాస్ టీచర్ని అని అంది. అప్పుడు క్రిస్టీ వాళ్ళ మదర్ టీచర్తో ఓ హాయ్ అండి, నైస్ టు మీట్ యూ అని అంటుంది. అప్పుడు టీచర్ క్రిస్టీ మదర్తో చెప్తున్నానని తప్పుగా అనుకోకండి, కానీ మీ పాప చాలా రెక్లెస్గా ఉంటుందండి, అసలు మాట వినట్లేదు, ఎప్పుడు చూడు లేటుగా రావడం, మొన్నటి వరకు అసలు స్నానం చేయకుండానే క్లాస్లోకి వచ్చేసేది, అండ్ ఈరోజు క్లాస్కి బుక్స్ కూడా తీసుకుని రాలేదు. ఇలా అయితే ఎలా అండి, మీరే చూసుకోవాలి కదా అని అంది. దానికి క్రిస్టీ మదర్ బాధపడుతూ అయ్యో టీచర్, ఇదంతా తన తప్పు కాదండి, రీసెంట్గా నా జాబ్ పోయింది, దాంతో మా ఇల్లు గడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది, ఇక చేసేదేం లేక ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది, దాంతో మేము ఈ బెంచ్ పైనే పడుకుంటున్నాము. క్రిస్టీ స్నానం ఎందుకు చేయలేదు అంటే అందుకే టీచర్, మాకు స్నానం చేయడానికి ఇల్లే లేదు, తనకి చదువు అంటే చాలా ఇష్టం, అందుకే బస్లో వెళ్ళటానికి డబ్బులు లేకపోయినా తను నడుచుకుంటూ స్కూల్కి వస్తుంది, అందుకు తనకి స్కూల్కి రావడానికి కొంచెం లేట్ అవుతుంది టీచర్, మా దగ్గర ఉన్న డబ్బులతో మాకు సరిపడా భోజనమే చేయలేమండి, మళ్ళీ తనకి బుక్స్ ఎలా కొనాలి చెప్పండి, నిజానికి ఆ బుక్ గురించి తను రోజు అడిగేది, కానీ నేనే తనకి కొనిపించలేకపోయాను టీచర్ అని అంటూ చాలా బాధపడుతూ ఉంది. అది చూసిన టీచర్కి చాలా బాధేసింది. క్రిస్టీ మదర్తో ఇలా అంటుంది, అయ్యో మీరింత బాధలో ఉన్నారని తెలియక క్రిస్టీని తోటి వాళ్ళతో అవమానించాను, నన్ను క్షమించు క్రిస్టీ అని క్రిస్టీతో అంటుంది. దానికి క్రిస్టీ పర్వాలేదు టీచర్, మీరేం చెప్పినా ఏం చేసినా మా మంచి కోసమే కదా టీచర్. దానికి టీచర్కి క్రిస్టీ ఎంత మంచిదో అర్థమవుతుంది. అప్పుడు టీచర్ క్రిస్టీ వాళ్ళ మదర్తో ప్లీజ్ అండి, మీకు ఉండడానికి ప్లేస్ లేదని అన్నారు కదా, మీరు మా ఇంట్లో ఉండండి, ఎలాగో ఆ ఇంట్లో నేను ఒక్కదానే ఉంటున్నాను అని అంది. అది విన్న క్రిస్టీ వాళ్ళ అమ్మ
క్రిస్టీ ఇద్దరూ చాలా సంతోషిస్తారు. నిజంగానా మ్యామ్ అని అడుగుతుంది. దానికి టీచర్ నిజంగానే, ప్లీజ్ మీరు మా ఇంట్లో ఉండండి అని అంది. దానికి క్రిస్టీ మదర్, నిజంగా మీరు చేస్తున్న ఈ సాయానికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, చాలా థ్యాంక్స్ అండి అని అంది. దానికి టీచర్, అయ్యో పర్లేదండి, ఈ మాత్రం కూడా చేయకపోతే ఇంకా నేను మనిషిని ఎలా అవుతాను అని అంది. అలా ఆ రోజు నుంచి వాళ్ళంతా కలిసే ఉండేవాళ్ళు. క్రిస్టీ బాగా చదువుకొని స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటుంది. దాంతో జనాలందరూ క్రిస్టీ తెలివితేటల్ని చూసి పొగుడుతూ ఉంటారు. అప్పుడు క్రిస్టీ దానికి కారణం తన మదర్ అండ్ టీచర్ అని వాళ్ళందరికీ చెప్తుంది. అనగనగా ఒక ఊర్లో జిమ్మీ అని ఒక కుర్రాడు ఉండేవాడు. జిమ్మీకి చెర్రీ అని ఒక చెల్లెలు ఉంది. జిమ్మీకి చెర్రీ అంటే చాలా ఇష్టం. తనని బాగా చూసుకోవడానికి తన చదువు కూడా వదిలేసి ఐస్ క్రీం వ్యాపారం చేస్తూ ఉండేవాడు. తనకి ఏ లోటు రాకుండా చూసుకుంటూ ఉండేవాడు. జిమ్మీ రోజు చెర్రీని స్కూల్ దగ్గర వదిలి అక్కడి నుంచి పార్కుకి వచ్చి అక్కడ అందరికీ ఐస్ క్రీం అమ్ముతూ ఉండేవాడు. సాయంత్రం అవ్వగానే స్కూల్ నుంచి తన చెల్లెల్ని తీసుకొని తనతో మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చేవాడు. అలా వాళ్ళు ఉన్నంతలో ఎంతో సంతోషంగా గడిపేవాళ్ళు. ఒకరోజు జిమ్మీ పార్క్ దగ్గర ఐస్ క్రీం అమ్ముతూ ఉంటే ఒక ముసలావిడ అక్కడికి వచ్చి, హాయ్ బాబు, వ్యాపారం ఎలా నడుస్తుంది? బాగానే నడుస్తుందండి, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. నా పేరు మేరీ. రోజు చూస్తూ ఉంటాను నిన్ను ఇక్కడ. బండి పెట్టుకుని ఐస్ క్రీం అమ్ముతూ ఉంటావు. అందరితో నవ్వుతూ సర్వ్ చేస్తూ ఉంటావు. చూడ్డానికి చాలా చక్కగా అనిపిస్తుందమ్మా. హో అవునా అండి, థ్యాంక్స్ అండి. మీకే ఫ్లేవర్ కావాలండి అని అడుగుతాడు. దానికి ఆ ముసలావిడ, అమెరికన్ నట్స్ విత్ ఎక్స్ట్రా సాస్ ప్లీజ్ అని అడుగుతుంది. దానికి జిమ్మీ షూర్ అని చెప్పి తనకి అడిగిన ఐస్ క్రీం చేసి ఇస్తాడు. అప్పుడు మేరీ ఆ ఐస్ క్రీం తీసుకొని, హో థ్యాంక్ యూ అని అంది. దానికి జిమ్మీ, యూర్ సో వెల్కమ్ మ్యామ్ అని నవ్వుతూ అంటాడు. అప్పుడు మేరీ, నువ్వు ఏమనుకోనంటే నిన్ను ఒక మాట అడగొచ్చా? ఓ అడగండి, ఏం ప్రాబ్లం లేదు. అందరితో ఇలా నవ్వుతూ మాట్లాడతావు, కానీ ఎవ్వరూ లేనప్పుడు నీలో నువ్వు చాలా బాధపడుతూ ఉంటావు, ఎందుకమ్మా అని అడుగుతుంది. అది విన్న జిమ్మీ కొద్దిసేపు మౌనంగా నిల్చుంటాడు. తనకి ఏం చెప్పాలో అర్థం కాదు. అది గమనించిన మేరీ, చూడు జిమ్మీ, నీలో చాలా బాధ ఉందని నాకు అర్థమైంది. అది పంచుకోవడానికి నీకు ఎవ్వరూ లేనట్లున్నారు. అందుకే నాతో పంచుకో బాబు, పంచుకుంటే బాధైనా తగ్గుతుంది అని అంటుంది. అది విన్న జెమ్మీకి తనలో ఉన్న బాధ కట్టెలు తెంచుకొని బయటికి వస్తుంది. జెమ్మీ మేరీని గట్టిగా హగ్ చేసుకొని, అమ్మా మీరెవరో నాకు తెలియదు, కానీ మీతో నా బాధ చెప్పుకోవాలనిపిస్తుందమ్మా. నాకు అమ్మా నాన్న లేరు, ఉన్నది నాకు ఒక్కగానొక చెల్లెలు మాత్రమే. తనంటే నాకు చాలా ఇష్టమమ్మా, ప్రాణం. తను లేకుంటే నేను లేనమ్మా. అలాంటిది తను ఒక భయంకరమైన రోగంతో బాధపడుతుందమ్మా. అది ఎప్పుడు సడన్ అటాక్ ఇస్తుందో తెలీదు. డాక్టర్ సడన్ గా ఎప్పుడు తనకి సర్జరీ చేయాలని అంటారో తెలీదు. అందుకే ప్రతి నెల హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కడుతున్నాను. రేపు తనకి ఏమైనా అయితే నా దగ్గర డబ్బులు లేని కారణంగా తనకి ఆపరేషన్ ఆగిపోకూడదు అని. కానీ కొన్నిసార్లు ఆపరేషన్ ఫెయిల్ అయ్యి తనకి ఏదైనా అవుతుందేమో అని భయంగా ఉందమ్మా. ఆ భయమే నన్ను వెంటాడుతూ ఉంటుందమ్మా. అది గుర్తుకొచ్చిన ప్రతిసారి నాకు భయం వేస్తుంది, తనకి ఏమైనా అవుతుందేమో అని. అది బాధేస్తూ ఉంటుందమ్మా అని చెప్తూ బాధపడుతూ ఉంటాడు. అది చూసిన మేరీకి చాలా జాలనిపిస్తుంది. మేరీ జిమ్మీతో, బాధపడకు బాబు, అంతా మంచే జరుగుతుంది, నువ్వేం భయపడకు అని ధైర్యం చెప్తుంది. దాంతో జిమ్మీ ఆమెతో, థ్యాంక్స్ అండి, మీరెవరో నాకు తెలియదు, కానీ మీతో నా బాధ పంచుకున్నాక అందులోనూ మీరు ఇంత మోరల్ సపోర్ట్ ఇస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి అని అంటాడు. దానికి మేరీ, అదేముంది బాబు, ఒక మనిషి అన్నాక సాటి మనిషికి ఏదో ఒక హెల్ప్ చేయాలి. నేనేం చేశాను, జస్ట్ మాట సాయమే కదా బాబు, అంతే. నీలాంటి అన్నయ్య దొరకడం నిజంగా నీ చెల్లెలు చేసుకున్న అదృష్టం. సరే మరి రేపు కలుస్తాను, బాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మేరీతో తన బాధని షేర్ చేసుకున్న జిమ్మీకి చాలా రిలాక్స్ అవుతుంది. అలా ఆ రోజు నుంచి మేరీ రోజు జిమ్మీని కలుస్తూ ఉండేది. అలా జిమ్మీ తన చెల్లెలు చెర్రీని కూడా మేరీకి ఇంట్రడ్యూస్ చేస్తాడు.
వాళ్ళందరూ మంచి ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళంతా ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో సడన్ గా కరోనా వచ్చి ఊరు మొత్తం లాక్డౌన్ ప్రకటిస్తారు. దాంతో జిమ్మీ మునుపటి వలె ఐస్ క్రీమ్ అమ్ముకోలేకపోతాడు. తనకి ఏం చేయాలో అర్థం కాదు. రోజు రోజు జిమ్మీ పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది. అప్పుడే తనకి ఒక కాల్ వస్తుంది. హలో, జిమ్మీనా అండి? అవునండి, చెప్పండి. నేను స్మార్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నామండి. మీరు ఈ నెల ప్రీమియం చెల్లించలేదు అని అంటాడు. దానికి జిమ్మీ, అవునండి, లాక్డౌన్ వల్ల ఈ మంత్ ఐస్ క్రీమ్ అమ్మలేకపోయాను. ఇల్లు గడవడానికే చాలా కష్టంగా ఉంది సార్. ఇంకా ప్రీమియం ఎలా కట్టగలను చెప్పండి అని అంటాడు. దానికి ఆ ఫోన్లో ఉన్న వ్యక్తి, సార్ క్షమించండి, మీ పరిస్థితి మేము అర్థం చేసుకోగలము. కానీ మా కంపెనీ రూల్స్ ప్రకారం మీరు 1 మంత్ ప్రీమియం మిస్ అయితే మీ ఇన్సూరెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అందుకే ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఇన్సూరెన్స్ ప్రీమియం కడితే మంచిది సార్ అని అంటాడు. అది విన్న జిమ్మీ షాక్ అవుతాడు. ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్తో ఇలా అంటాడు, సార్ అలా ఎలా క్యాన్సిల్ చేస్తారు సార్? నేను ప్రతి నెల ఎంతో కష్టపడి కట్టిన డబ్బులు సార్ అవి అని అంటాడు. దానికి ఆ ఏజెంట్, సారీ సార్, అది మా కంపెనీ రూల్స్, మేమేం చేయలేమండి అని అంటాడు. సార్ ప్లీజ్ సార్, ఏదో ఒకటి చేయండి సార్. నేను ఎంతగానో కష్టపడి నా చెల్లెలి హెల్త్ కోసం కట్టిన డబ్బులు సార్. ఇప్పుడు క్యాన్సల్ అయితే ఇన్నాళ్ళు నేను కట్టిన డబ్బులన్నీ వ్యర్థమైపోతాయి సార్, ప్లీజ్ సార్ అని బాధతో చెప్తూ ఉంటాడు. అప్పుడు ఆ ఏజెంట్, సరే సార్, మీ బాధ చూసి మీ గడువుని ఇంకొక 2 వారాలకి పొడిగిస్తున్నాము. ఈ 2 వారాల్లో ఎలాగో అలాగా మీరు ప్రీమియం చెల్లించండి, లేకపోతే మీ ఇన్సూరెన్స్ పాలసీ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. పాపం జిమ్మీకి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు జిమ్మీకి ఎవరో తలుపు కొట్టిన శబ్దం వినిపిస్తుంది. వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూస్తాడు. అక్కడ మేరీ వాళ్ళ కోసం ఫుడ్ తీసుకొని వస్తుంది. అది చూసి జిమ్మీ ఎంతో సంతోషిస్తాడు. మేరీని తన ఇంట్లోకి తీసుకుని వెళ్ళి కూర్చోపెట్టి, ఏంటమ్మా మీరిక్కడ ఈ టైంలో అని అడుగుతాడు. దానికి మేరీ, హే రాకూడదా ఏంటి? ఈ లాక్డౌన్ వల్ల మీ బిజినెస్లు ఎంత లాస్కి వచ్చిందో నేను అర్థం చేసుకోగలుగుతాను. అందుకే మీరు అన్నం కూడా సరిగ్గా తిన్నారో లేదో అని మీకోసం వచ్చానమ్మా అని అంటుంది. దానికి జిమ్మీ, థ్యాంక్స్ అండి, మీరు తీసుకుంటున్న కేర్ ఆ దేవుడు కూడా మాపై తీసుకుంటే మేమెప్పటికీ సంతోషంగా ఉండేవాళ్ళం అని అంటూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడు మేరీ, అయ్యో అలా అనుకోకు బాబు, దేవుడెప్పుడు మీలాంటి వాళ్ళ పక్కనే ఉండి హెల్ప్ చేస్తూ ఉంటాడు. సరే మరి నేను వెళ్ళనా అని అంటుంది. దానికి జిమ్మీ, అయ్యో ఇంత దూరం వచ్చారు, ఏదో ఒకటి తీసుకుని వెళ్ళండి అని చెప్పి జిమ్మీ తనకి ఇష్టమైన అమెరికన్ నట్స్ ఐస్ క్రీమ్ తయారు చేసి ఇస్తాడు. అది తిన్న మేరీ, వావ్ ఎంత బాగుందో తెలుసా, నువ్వు చేసే ఐస్ క్రీమ్ చాలా మంది మిస్ అవుతున్నారు. జిమ్మీ ఏదో రకంగా ఈ ఐస్ క్రీమ్ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎంత బాగుంటుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు జిమ్మీకి ఒక ఐడియా వస్తుంది. తన దగ్గర ఉన్న పాత డ్రోన్తో ప్రతి ఇంటికి పాంప్లెంట్ పంపుతాడు. ఐస్ క్రీమ్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ నంబర్కి కాల్ చేయండి అని దానిపైన ఉంటుంది. అది చూసిన జనాలు జిమ్మీకి కాల్ చేయడం మొదలు పెడతారు. దాంతో జిమ్మీ తన డ్రోన్ సహాయంతో అందరికీ ఐస్ క్రీమ్ పంపిస్తాడు. అలా తన బిజినెస్ నడిపిస్తూ ఉంటాడు. ఐస్ క్రీమ్ బిజినెస్ బాగా నడవటంతో జిమ్మీ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా కట్టేస్తాడు. అలా ఒక ఐడియాతో జిమ్మీ లైఫే మారిపోతుంది. ఇలాంటి ఐడియా రావడానికి కారణమైన మేరీకి కాల్ చేసి థ్యాంక్స్ చెప్దామని అనుకుంటాడు. కానీ జిమ్మీ కాల్ చేయగా అక్కడ మేరీ అనే వాళ్ళు ఎవ్వరూ లేరని అర్థమవుతుంది. దాంతో జిమ్మీకి అర్థమవుతుంది తనకి సహాయం చేసింది, తను బాధలో ఉన్నప్పుడు దగ్గరకు తీసుకుని ఓదార్చింది, తనకి మోరల్ సపోర్ట్ ఇచ్చింది ఎవరో కాదు, ఆ ఏంజిల్ మేరీనే అని. చూశారు కదా ఫ్రెండ్స్, మంచి వాళ్ళకి ఎప్పుడు ఆ దేవుడే తోడుగా ఉండి నడిపిస్తాడు.